అమ్మి మనం ఈడకొచ్చుండాము ఇప్పుడు ఏం చెయ్యాలా? మనం ఎక్కడున్నా చేసే పని మాత్రం ఒక్కటే, ఆనంద భైరవిని శరణ్యని కలవనివ్వకూడదు. ఇదే మన ఎజెండా. అమ్మి అమ్మి రా అమ్మి త్వరగా. అమ్మి ఎజెండా కాదు, ఈడ మన జెండా తిరిగిపోయేలాగుండదు. అటు చూడు. ఇది ఇక్కడుందేంటి? మై గాడ్, అదే నాకు అర్థం కావట్లేదమ్మే. అవునమే, ఈసారి ఆనంద్ భైరవ్ గారిని చూసుండదా? ఖచ్చితంగా చూసుండదు. చూస్తే విషయం వేరేలా ఉండేది. అంతేకాదు, ఆనంద భైరవి కాని దీన్ని కాని చూసింది అంటే ఇంకా మన ప్లాన్ మొత్తం మటాష్ అయిపోయినట్టే. వీళ్ళని అస్సలు కలవనివ్వకూడదు. ఇది లోపలికి వెళ్తోంది. దేవుడో, అయ్యో, అత్తయ్య గారేంటి ఇక్కడున్నారు? అంటే సిటీ నుంచి వచ్చిన ఆ ఫ్యామిలీ అత్తయ్య గారి ఫ్యామిలీయేనా? ఈ అమ్మాయిని ఇంటికి వెళ్ళమంటే ఇంకా వెళ్ళలేదేంటి? ఒకవేళ అత్తయ్య గారు ఇక్కడ చూసారంటే నో, చూడకూడదు. మనకి డబ్బు ముఖ్యం, దానికోసం ఏదైనా చేసేద్దాం. నువ్వు డీటెయిల్స్ పంపించు, స్కెచ్ చేసి ప్లాన్ వర్కౌట్ చేద్దాం. సరేనా? మరి ఉంటా. అమ్మా, వీడెవడో మనకి పనికొచ్చేవాడిలాగే ఉన్నాడు. పద, వెళ్ళి వర్కౌట్ చేద్దాం. హలో. హలో అండి, మీరు ఈ గెస్ట్ హౌస్కి వచ్చిన గెస్ట్లా? అవును. ఈ గెస్ట్ హౌస్ నాదే మేడం. ఓ, ఇది మీ సైడ్ బిజినెసా? కాదు మేడం, ఇదే మన మెయిన్ బిజినెస్. అంటే కిడ్నాప్ లో మర్డర్లు చేయటం మీ సైడ్ బిజినెసా? అయ్యో, అలాంటిదేమీ లేదండి. చాలు, నువ్వు ఫోన్ మాట్లాడుతుంటే నేను మొత్తం విన్నాను. అయితే ఇప్పుడు ఏంటి? ఈ విషయం బయట చెప్పి నన్ను పోలీసులకు అప్పచెప్తారా? నేనెందుకు చేస్తానా పని? ఎవడి బిజినెస్ వాడిది. అయినా నీ పుట్టు కొడితే నాకేమొస్తుంది చెప్పు? థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మీరు ఈ మాట చెప్పకపోయింటే నేను ఈ పాటికి మీ ప్రాణం తీసేసేవాడిని. అబ్బో, నువ్వు చాలా వైలెంట్ గా ఉన్నావే. సరే, నాకొక పని చేసి పెట్టాలి. పనా? ఏంటి మేడం ఆ పని? ఈ గెస్ట్ హౌస్ లో సీతమ్మ అనే ఆవిడ వంట చేస్తుంది. ఆవిడ చేత ఏమైనా స్పెషల్ వంట చేయించాలా? కాదు, ఆవిడ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది, పేరు శరణ్య. ఆమెని నువ్వు చంపాలి. చంపాలా? ఎందుకు?
అది నీకనవసరం. దాన్ని చంపాలి అనే డీల్ నీకు నేనిస్తున్నాను. నువ్వు నాకు అది వర్కౌట్ చేసి పెట్టాలి. అందుకు నీకు ఎంత కావాలో చెప్పు, ఇస్తాను. సరే మేడం, ఓ 10 లక్షలు ఇవ్వండి. 11 ఇస్తాను. పనవ్వాలి. నేను హ్యాండిల్ చేస్తే అవ్వని పని అంటూ ఉండదు. వేయాల్సిన వాళ్ళ పేర్లు డీటెయిల్స్ ఇవ్వండి, పని పూర్తి చేస్తాను. అవే వక్కర్లేదులే కాని ఆ సీతమ్మ ఇంట్లో ఉంటుంది కదా, ఆ అమ్మాయి. సరే అయితే అడ్వాన్స్ 5 లక్షలు ఇచ్చి మిగతాది పని అయిన తర్వాత ఇవ్వండి. తెల్లారేసరికి మీ పని పూర్తయిపోతుంది. ఈ నెక్లెస్ ధర 10 లక్షలకి ఏ మాత్రం తక్కువ ఉండదు. తీసుకొని పని కానివ్వు.